షష్టాష్టకాలు. ఈ మాట వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి తల్లిదండ్రులు ఎక్కువ వింటున్న మాట ఈ షష్టాష్టకాలు. ఒక పండితుని వద్దకు ఒక వధూవరుల జాతకం, ఒక పిల్లలిద్దరు జాతకం వస్తే వీళ్ళిద్దరికి వివాహం చేయవచ్చా చేయకూడదా అనే విషయమై వాళ్ళిద్దరికి కూడా పొంతన చూస్తూ ఉన్నప్పుడు ఈ షష్టాష్టకాలు ఎక్కువ అధిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అయితే ఈ షష్టాష్టకం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే, ముందు షష్ట అంటే 6, అష్ట అంటే 8. ఏదైనా ఒక రాశి నుంచి మరొక రాశి 6 అయితే ఆ రాశి నుంచి ఈ రాశి 8 అవుతుంది. ఇటు నుంచి అటు 6 అయితే అటు నుంచి 8 అవుతుంది. దాన్నే షష్టాష్టకం అంటారు. ఈ షష్టాష్టకంలో మిత్ర షష్టాష్టకాలు ఉన్నాయి, శత్రు షష్టాష్టకాలు ఉన్నాయి. కొన్ని షష్టాష్టకాలు వివాహం చేయవచ్చు, కొన్ని షష్టాష్టకాలు వివాహం చేయకూడదు. చాలా ఎక్కువ మంది అసలు షష్టాష్టకం అయితేనే వివాహం చేయకూడదు అనే భ్రమలో ఉన్నారు. కావున ముందు వివాహం చేయవచ్చు అనే శుభ షష్టాష్టకాలు, దాని మిత్ర షష్టాష్టకాలు అని కూడా అంటారు. అవి ఏమిటి అనేవి తెలుసుకుందాం. ముందుగా మేషం వృశ్చికం అంటే మేషరాశికి అధిపతి కుజుడే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కాబట్టి ఇది శుభ షష్టాష్టకం, వివాహం చేయవచ్చు. తర్వాత 2 వృషభం తుల అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడే, తుల రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేయవచ్చు. 3వది కర్కాటకం ధనస్సు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ధనుస్సు రాశికి అధిపతి గురుడు కాబట్టి వీళ్ళిద్దరు ఉభయ మిత్రులు కాబట్టి వివాహం చేయవచ్చు. తదుపరి సింహం మీనం. సింహరాశికి అధిపతి రవి, మీనరాశికి అధిపతి గురుడు, వీళ్ళిద్దరు ఉభయ మిత్రులు కాబట్టి వీళ్ళు కూడా వివాహం చేయవచ్చు. తదుపరి కన్యా కుంభం. కన్యారాశికి అధిపతి బుధుడు, కుంభరాశికి అధిపతి శని కావున వీళ్ళిద్దరూ కూడా శత్రువులు కాదు కాబట్టి వీళ్ళు కూడా వివాహం చేయవచ్చు. మిథునం మకరం. ఇందాక అనుకున్నట్టుగానే మిథున రాశికి అధిపతి బుధుడు, మకర రాశికి అధిపతి శని, వీళ్ళిద్దరూ కూడా శత్రువులు కాదు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేయవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా శుభ షష్టాష్టకాలు, దీనినే మిత్ర షష్టాష్టకాలు అని కూడా అంటారు. ఈ వధూవరులు ఒకవేళ ఈ రాశుల్లో ఉంటే వివాహం చేయవచ్చు. అయితే శత్రు షష్టాష్టకం, వివాహం చేయకూడదు అనే షష్టాష్టకాలు చూద్దాం. శత్రు షష్టాష్టకం అంటే ఏమిటంటే మేషం కన్యా. మేషరాశికి అధిపతి కుజుడు, కన్యారాశికి అధిపతి బుధుడు, వీళ్ళిద్దరూ కూడా శత్రువులు కాబట్టి వివాహం చేయకూడదు. తులా మీనం. తులారాశికి అధిపతి శుక్రుడు, మీనరాశికి అధిపతి గురుడు, వీళ్ళిద్దరూ శత్రువులు కాబట్టి వివాహం చేయకూడదు. వృషభం ధనస్సు. ఇందాక అనుకున్నట్టుగానే అటు ఇటు మారిందంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు, ధనుసు రాశికి అధిపతి గురుడు, వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేయకూడదు. మిథునం వృశ్చికం. మిథున రాశికి అధిపతి బుధుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, వీళ్ళిద్దరూ శత్రువులు, వివాహం చేయకూడదు. కర్కాటకం కుంభం. కర్కాటకానికి అధిపతి చంద్రుడు, కుంభరాశికి అధిపతి శని, వీళ్ళిద్దరూ శత్రువులు కాబట్టి వివాహం చేయకూడదు. సింహం మకరం. సింహరాశికి అధిపతి రవి, మకర రాశికి అధిపతి శని, వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేయకూడదు. కావున ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా శత్రు షష్టాష్టకాలు.